ఇక్కడ ఏఐతో ఇమేజ్ జనరేట్ చేస్తుంది కదా, ఇలా మా ఫ్రెండ్స్ ఏ ఫెస్టివల్ వచ్చినప్పుడల్లా నేమ్ కానీ వాళ్ళ ఫోటో కానీ ఏఐతో ఇమేజ్ జనరేట్ చేసి పెట్టుకుంటున్నారు స్టేటస్. ఎలా పెట్టాలని అడిగితే నాకు చెప్పట్లేదు. ఎలా పెట్టాలో చెప్తారా? 500 ఓకే. ఈ వినాయక చవితికి సోషల్ మీడియాలోనో లేదా వాట్సాప్ స్టేటస్లో ట్రెండ్ అవుతున్న విధంగా మీరు కూడా మీ పేరుతోనో మీ ఫోటోతోనో ఈ విధంగా ఈ వైరల్ ఇమేజెస్ మీరు జనరేట్ చేసుకోవచ్చు. అది కూడా ఒక ఫ్రీ టూల్ ఉపయోగించుకొని. ముందుగా ఈ వీడియోని సేవ్ చేసుకోండి. సో బుజ్జి వినాయకుడిని మీ చేతితో పట్టుకున్నట్లుగానో, లేదా వినాయకుడు మీ వెనకాల ఉన్నట్లుగానో, వినాయక మండపంలో మీరు పూజ చేస్తున్నట్లుగానో, నిమజ్జనానికి మీరు తీసుకువెళ్తున్నట్లుగానో మీ పేరుతో ఈ విధంగా మీరు కూడా జనరేట్ చేసుకోవచ్చు. అది కూడా కేవలం ఒక క్లిక్తో. బింగ్ ఇమేజ్ క్రియేటర్ అనే వెబ్సైట్ ఓపెన్ చేసి thanksai.orgలో ఇచ్చినటువంటి ఈ ప్రాంప్ట్స్ మీరు కాపీ చేసుకుంటే, ఆ ప్రాంప్ట్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసి మీ పేరు ఏజ్ మార్చుకుంటే సరిపోతుంది. అండ్ ఈ విధంగా క్రియేట్ అని క్లిక్ చేస్తే వెంటనే మీ పేరుతో ఒక 4 డిఫరెంట్ ఇమేజెస్ జనరేట్ అవుతాయి. అందులో మీకు ఏది బాగుందో దాన్ని మీరు షేర్ చేసుకోవచ్చు. ఇది కేవలం వినాయక చవితికే కాకుండా క్రిస్మస్, దివాళీ, దసరా, న్యూ ఇయర్ ప్రతి అకేషన్కి కూడా ఈ విధంగా యూనిక్ ఇమేజెస్ మీరు ఈ విధంగా ఏఐ టూల్ ఉపయోగించుకుని జనరేట్ చేసుకోవచ్చు. అది కూడా ఫ్రీగా. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఏఐ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి.